శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కన్నిమడుగు మరిమాకులపల్లి గ్రామాల పరిధిలో శ్రీ కనికలమ్మ గోశాలలో గోవుల సంరక్షణ, స్వదేశీ గోవుల సంరక్షణ, పోషణతో పాటు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంతో విష పదార్థాలు లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా బెల్లము పండించారు. చాలా శ్రేష్టమైనది, విష ప్రభావం లేనిది. మనకు ఉగాది పండుగకు బాగా ఉపయోగపడుతుంది. రకరకాల పద్ధతుల్లో రకరకాల క్వాలిటీ, మీకు ఇష్టమైన క్వాలిటీ తీసుకోవచ్చు. గోశాల వద్దకు వస్తే మదనపల్లి తమ్మలపల్లి మార్గంలో కన్నిమడుగు నుంచి గోలపల్లి సమీపంలో గోశాల. విష ప్రభావం లేని బెల్లం తయారీ సిద్ధంగా ఉంది. కావలసిన వారు ఇక్కడికి వస్తే తీసుకొని పోవచ్చు. ఇక్కడ పండించే ధాన్యాలు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే విష ప్రభావం లేకుండా పండిస్తున్నారు. గోమాతల ఎరువుతో కనికలమ్మ గోశాలలో పనిచేస్తున్న గోవుల సంరక్షకులు, ప్రకృతి వ్యవసాయ రైతులు, కూలీలు అన్నీ వీరనుకోండి. వీరు చాలా కష్టపడుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిలో వ్యవసాయం కానీ, స్వదేశీ గో సంరక్షణ కానీ, హిందూ సాంప్రదాయాలు కానీ కొనసాగించాలని కోరుకుందాము. ఇప్పుడు వీరి అభిప్రాయాన్ని. గోశాలలో పనిచేసాం 5 సంవత్సరాల నుంచి. కెమికల్ మందులు వేసి సేద్యం చేసి పంటలో ధాన్యం తిని రోగాలు వస్తున్నాయి. అవి లేకుండా ఈ సేంద్రియ ఎరువులు ప్రకృతి పంటలో ఆహారం వాడితే మంచిగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి.